నేను బద్దిపల్లి గ్రామ మునుగు కాపు సంఘం అధ్యక్షుడిగా ఈరోజు ఎన్నికయ్యాను ఓట్ల ద్వారా. నేను ఈ ముందు కష్టానికి కారణం మన సంఘాన్ని కొంచెం డెవలప్ చేద్దామని ఆలోచన కొద్ది ముందుకు వచ్చాను. ఆ సమస్యలలో ఒక 2 ఆలోచనలు ఉన్నాయి నాకు. సంఘాన్ని ఆర్థికంగా బలపరచాలని, అలాగే సంఘం కోసం ఒక భవనం, ఆ భవనం కోసం కొంచెం అమౌంట్ వచ్చింది ఆల్రెడీ. సమ్ అమౌంట్ కేంద్రం నుంచి వచ్చాయి. కానీ ఆ అమౌంట్ మనం వాడుకోవాలంటే కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మా సంఘ సభ్యులకు ఒక మాట ఇచ్చాను నేను, ఏమనంటే 5 లక్షలు మనం యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ప్రజెంట్ మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పిన మా సంఘ సభ్యులకి దాని మీద ఎంత 1 లక్ష రూపాయల వరకు అంటే రొటేషన్ చేస్తాను అనుకుంటున్నా. దేవుడు నాకు ఇంకా మంచి ఆదరణ ఇస్తే ఇంకా అంతకంటే ఎక్కువ సేవ చేయాలనుకుని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. సంఘానికి తోడ్పడతాను. ఏ పనికైనా నేను సిద్ధంగా ఉన్నాము. అవసరాన్ని చెప్పితే ఎటువైతే అటు తిరుగుతాము. చందలకు కానీ, దానికి కానీ, దీనికి కానీ పక్క తిరుగుతాం. సాధారణ కార్యదర్శిగా గెలిపొందినాను. నేను సంఘం గురించే తోడ్పడతాను. నేను వైస్ పేరెంట్గా యూనియన్ అయినాను. మున్నూరు కాపు డెవలప్ కొరకు నేను ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలు కష్టపడుకుంటూ కృషి చేస్తూ ఈ డెవలప్మెంటు చేస్తాం. అలాగే కొన్ని సమస్యలు మన మున్నూరు కాపు సంఘానికి బాగా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలలో అవన్నీ ముందుండి ఇవన్నీ చేయాలని మా ఒక కోరిక. అందుకే మీరు పెద్ద మనుషులు అందరూ మమ్మల్ని దీవించి గెలిపించినందుకు చాలా సంతోషం. మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఈ 2 సంవత్సరాలల్లో మేము ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి, సలహాదారులు ఇవంతా ఉండి మీకు ఈ గత 5 సంవత్సరాల నుంచి ఏం జరగలేదో ఈ 2 సంవత్సరాల్లో మేము చూస్తాం. ఖచ్చితంగా మీరు ముందుండి మమ్మల్ని గెలిపించినందుకు మీకు రుణపడి ఉంటాం. మునుగు కాపు సంఘ సభ్యులందరికీ కూడా నమస్కారం, మధ్యాహ్నం నమస్కారాలు. ఇది సభ్యులందరూ కూడా 2 సంవత్సరాల కాల పరిమితి ముగిసింది అని చెప్పగానే ఎన్నికలు పెట్టడానికి కొరకు నామినేషన్స్ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. అలాగే మన కొత్తపల్లి మండల శాఖ అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్ గారు, మంకమతోట అధ్యక్షుడు ముప్పిడి సునీల్ కుమార్ గారు, మన బ్రదర్ ఇంకా రాష్ట్ర ప్రచార కార్యదర్శి తిరుపతి గారు, వీళ్ళందరినీ సంప్రదించి నామినేషన్ తీసుకున్నాం. కానీ ఒక అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శికి మాత్రమే ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల ఎన్నికలు పెట్టడం జరిగింది. ఇది కొత్తగా వీళ్ళు బ్యాలెట్ ద్వారా గెలిచింది. కానీ ఇది ఆల్రెడీ నేను ఇదివరకే అనౌన్స్ చేశాను. ఇదివరకే సందీప్ అధ్యక్షుడిగా, కోల ప్రభాకర్ జనరల్ సెక్రటరీగా ఉంటాడని ముందుగానే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన సలహాదారులైనటువంటి ఒక 5-6 మందిని కలిసి మేము పెద్దలం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయినా కానీ వారి మధ్య కొద్దిగా సయోధ్య కుదరకపోవడం వల్ల, అభ్యర్థుల మధ్య కాదు సంఘ సభ్యులలో కొంతమంది మధ్య సయోధ్య కుదరకపోవడం వల్ల బ్యాలెట్ పెట్టాల్సి వచ్చింది. అయినా కానీ మళ్ళీ పెద్ద సలహాదారులను మేము పెద్ద మనుషులం నిర్ణయించుకున్నటువంటి అభ్యర్థులే మళ్ళీ బ్యాలెట్ ద్వారా గెలవడం జరిగింది. ఇది కొత్త విషయం ఏం కాదు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే మేము మార్పు కావాలి. రెండవది ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికైనటువంటి శాఖ మొత్తం కార్యవర్గంలో మొత్తం యువకులే ఉన్నారు, కొత్త వాళ్ళే ఉన్నారు. తప్పకుండా మీరు కష్టపడి ఈ 2 సంవత్సరాలలో మనకు ఒక శాశ్వతమైనటువంటి భవన సముదాయాన్ని కట్టడానికి కొరకు కృతజ్ఞతలు కావాలి. ఇక్కడ ఇదేంటంటే 54 ఓట్లు, 45 ఓట్లు పెద్ద ఏం కాదు. 45 వచ్చిన కూడా లీడరే, ఆయన తక్కువ ఏం కాదు. గెలిచినంత మాత్రాన మనం పెద్ద కాదు, ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు తక్కువ కాదు. మీరు అందరూ కూడా అందరం కలిసికట్టుగా ఈ రోజుతో ఇది మర్చిపోయి అందరం కలిసికట్టుగా మొదలు మన సంఘం యొక్క ఐకమత్యాన్ని చాటి మనం ఇప్పుడు ఒక మంచి బిల్డింగ్ కట్టుకోవాలి. ఇంకా ప్రతి పండుగలు కానీ, ఇంకా ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నా కానీ అవన్నింటిని కూడా విజయవంతంగా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గెలిచినప్పుడే ఉంటుంది ఉత్సాహం, తర్వాత ఫోన్లు చేసి తొక్కలు రారు. అటువంటి పరిస్థితి రావద్దు అనేది నేను మనవి. సంఘం కొరకు మనం ఇట్లా ఈ విషయం ఉన్నది అనగానే ప్రతి ఒక్కరు ఆ రోజు పని ఇడిచిపెట్టుకొని వచ్చి ఉండాలి. నాకు ఆ పని ఉన్నది, ఈ పని ఉన్నది అనేటువంటి అవి చెప్పడం అయితే వద్దు.
రెండవది అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన సంఘానికి 2 సంవత్సరాల లోపల ఒక మంచి బిల్డింగ్ కట్టాలి. ఒక 5 లక్షల రూపాయలు బండి సంజయ్ గారు ఇచ్చారు. ఇంకో 5 లక్షలు ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు ముందు జేబులకి వెళ్ళి ఖర్చు పెట్టుకున్న తర్వాత ఆ డబ్బులు వస్తాయి. ఆ 10 అయిన తర్వాత ఇంకొక 10 కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు కష్టపడి పని చేస్తే ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ఈ 2 సంవత్సరాలలో నేను ఈ పని చేస్తా, పని చేసి చూపిస్తా అనేటువంటి ఒక మనోధైర్యం మన సభ్యులకు కూడా హామీ ఇవ్వాలి. ఆ విధంగా కష్టపడి పనిచేస్తే మేము కూడా పెద్దవాళ్ళం అందరం కూడా సహకరిస్తాం. మీ అందరికీ మీకు దాన్ని ఏమంటారు సక్సెస్ విజయం చేకూరాలని మాట్లాడుతున్నాను. నేను ఈ మొదలు చెప్పాల్సింది సంఘం యొక్క సలహాదారు ముఖ్యమైన. అయితే ఇంకొకసారి ఏమవుతుందంటే పని చేసేటానికే రాళ్ళు దెబ్బలు పడతాయి. మనం మంచి చెప్తామనంటే ఎవరు 100 మందిని ఏకాభిప్రాయం చెప్పలేం కదా, ఒకరిద్దరు విమర్శిస్తూనే ఉంటారు. ఎవరేమనుకుంటారు అనుకోవద్దు, పని చేసుకుంటూనే పోవాలి అన్నారా. అందరం కూడా ఇంకోటి ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అందరినీ కూడా మనం సహకరించుకునేటట్టుగా మనం మంచి జరిగే విధంగా మన సంఘానికి మేలు జరిగే విధంగా అందరం కూడా కృషి చేద్దామని మీకు కూడా మా సహకారాలు కూడా పూర్తిగా ఉంటాయని మనవి చేస్తున్నాను. నమస్కారం. నేను మాజీ సర్పంచ్. గత 84-83లో నేను యునానిమస్ సర్పంచ్ అయినా. అప్పటి నుంచి గ్రామం అంటే ప్రజలంటే నాకు చాలా ప్రేమ. ఇప్పటి వరకు కూడా నా శ్వాస ఉన్నంతసేపు గ్రామ కొరకు సేవ చేస్తాను. మరీ మనవి చేస్తున్నా. అంతర్గతంగా ఈ చిట్టులో కూడా కొంత విభేదాలు ఉండే, కానీ శాస్త్రంగా వాటికి పరిష్కారం చేసేటానికి నరేసారి చెప్పినట్టు అందరం కృషి చేసి ఈ భవన నిర్మాణం కూడా ఈ 5 లక్షల విషయం తెలుసు. కానీ కాకపోతే మనం ముందే మన రవీందర్ సార్ అని ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండే, ఆయన కూడా 10 లక్షలు ఇస్తానని అన్నాడు, మాట జరిగింది. మీరు పునః చేసుకొని నా దగ్గర రాండ్రి ఇంకా 10 లక్షలు కూడా ఇస్తానని మాట ఇచ్చిండు. ఆయనకు ధన్యవాదాలు ఎక్కడో పాపం. కానీ మనం దాన్ని యూజ్ చేసుకోలేము. మనం గవర్నమెంట్ దగ్గర పోయి మనం కొట్లాడి తెచ్చుకునే అంటే అప్పుడు లేదు. గవర్నర్లు నరేంద్ర రెడ్డి సార్ కూడా ప్రతిసారి రాండి పోదాం అంటే వాడు కమిటీ కూడా సహకరించలేదు. దాని కొరకు దాని పెండింగ్లో పడిపోయింది. ఈ బిల్డింగ్ కూడా అయిపోయింది. అందువల్ల ఇటువంటి పని కాకుండా నరేందర్ సార్ ఉన్నా పర్వాలేదు, సహకరిస్తాడు. కానీ సభ్యులు మాత్రం ఏకాగ్రతగా ఉండి సభ్యత్వం ఉన్న వాళ్ళు చేసి తప్పకుండా ఇది నేను కంకణం కట్టుకొని ఇక్కడ భవన నిర్మాణం చేస్తున్నాను. ప్రతి సభ్యుడు తర్వాత కార్యవర్గం సభ్యుడు కూడా ముందులో ఉండి నరేందర్ సార్తో పోయి పనులు చేసుకొని భవన నిర్మాణానికి సహాశక్తుల ప్రమాణం చేసి చెప్తున్నా. ఈ భవనం కంపల్సరీ మనం పట్టుకోవాలని. తర్వాత ఏంటంటే ఇక్కడ జరిగేది కొన్ని విషయాల లోపల ఈడు మంచోడు కాదు, ఆడు మంచోడు కాదు, ఇప్పుడు ఉండాలని కోర్సు. ఎలిగందల్ గ్రామం మాజీ ఉప సర్పంచ్, ఇప్పుడు కొత్తపల్లి మండల అధ్యక్షుడు మున్నూరు కాపు సంఘం. ఈ మా ఆధ్వర్యంలో ఎలక్షన్ చేసినాం. గత పోయిన ఆదివారం రోజున ఈ రోజు కొరకు 1 తారీఖు నాడు చేస్తామని నిర్ణయించినాం. అదే పద్ధతి ప్రకారం ఎలక్షన్ చేసినాం. ఆ ఎలక్షన్లో ప్రధాన కార్యదర్శి మరియు అధ్యక్షుల వారికి పోటీ నిర్వహిస్తే ఎలక్షన్లో రాచమల్ల ప్రదీప్ పొందారు. అలాగే కోల ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి ఇద్దరు గెలుపొందారు. అన్నీ యూనియన్ మస్ అయినాయి. ఇవాళ అనిల్, కార్యదర్శి కోల ప్రభాకరు, కోశాధికారి రాచమల్ల సంజీవ్, సంయుక్త కార్యదర్శి పెరిక శ్రీకాంత్, రాచమల్ల మనోహర్, ప్రచార కార్యదర్శి మునిగాల శ్రీనివాస్, మార్గం రాజిరెడ్డి. ఇంకా మిగతా మెంబర్లు కూడా యూనియన్ మాస్ కార్యవర్గ సభ్యులు. ఇంకా పీరియడ్ మళ్ళీ 2 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది ఈ రోజుకి వెళ్ళి. వాళ్ళు ముందు అయిపోయే డేట్ వరకు మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్, మళ్ళీ ఫిబ్రవరి 1 జనవరి 31 దాకా. మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు ముప్పుడి సునీల్ కుమార్, అధ్యక్షుని లంకమ్మతోట కరీంనగర్. ఈరోజు బద్దెపల్లి గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఎన్నికలు జరిగినాయి. ఇందులో అధ్యక్షులుగా రాచమల్ల సందీప్ గారు మరియు జిల్లా సెక్రటరీగా కోల ప్రభాకర్ గారు ఎన్నికైనారు. వారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మన అందరం కార్య సభ్యులు కానీ మొత్తం టోటల్ సభ్యులు అందరూ కలిసి సంఘం ఎట్లా అలా అభివృద్ధి అయితే బాగుంటుంది అనేది ఒకటి చేసుకోవాలి. తప్పితే ఇలా ఏదో మనం ఇలా గెలిచిన వాళ్ళంతా గొప్ప వాళ్ళు గెలవడంతా కాదని అనుకోకుండా